అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యపీఠం అమ్మాయి. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే హాట్ వాటర్ నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడే పెట్టేసుకుంటాను అనమాట. చల్లారిపోతాయి కదా తర్వాతకి పిల్లలకి వేసేటప్పటికి అనేసి ముందే పెట్టేసుకుంటాను. తర్వాత అయితే బాటిల్లో అయితే వేసేసాను. సో ఇప్పుడైతే బాగా చెత్త ఉండిపోయింది. అంటే నిన్న ట్యూస్డే కదా వేయను అనమాట. ఇంకా ట్యూస్డే ఫ్రైడే అసలు చెత్త అయితే బయటకే వెయ్యను. అలా ఏంటో మా అమ్మ అలా చేసేది. ఇంకా అదే అలవాటు అనమాట. అంటే డస్ట్ క్లీన్ చేయడం కానీ రెండు పనులు పెట్టుకోను. అంటే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్‌కి అలాగా వచ్చిన తర్వాత అలా ఫాలో అవుతున్నాను అనమాట. తప్పేముంది, మంచి విషయాలైతే ఫాలో అవడంలో తప్పు లేదు కదా! సో అందుకోసం అయితేని ఇంకా చెత్త అయితే వాటర్‌కి వెళ్తాను గదా! అప్పుడైతే కింద పెట్టేసి వస్తాను. ఇదివరకు మా వాడు వేసేవాడు. ఇంకా ఇంటి దగ్గరికి వస్తుంది కదా అనేసి ఇంకా కింద పెడుతున్నాను. సో ఎవరెక్కడో పారబోస్తారనమాట. ఇంక తర్వాత అయితే ఈరోజు గుడ్లు, చామదుంపల పులుసు కుక్కర్‌లో పెట్టేసాను. అలాగే మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ 2 రెడీ చేసుకున్నాననుకోండి, చింతపండు నానబెట్టేసుకొని ఈజీగా అయిపోతదనమాట. వాళ్ళు వెళ్ళే టైంకి కొంచెం చామదుంపల పులుసు అంటే టైం పడుతుంది కదా! ఈ చామదుంపలొచ్చేసి అక్క పంపించింది. అవి కొంచెం అంటే ఇప్పుడే వచ్చిన కొత్తవనమాట. వాళ్ళు వేశారు. చామదుంపలు, ఇంకా పెండలం ఇవి 2 వేసిన వల్లే చామదుంపలు కొత్తవే కదా! అందుకోసమయితే నేను 3 విజిల్లే పెట్టిచ్చాననమాట. పెట్టిస్తే ఏమైందంటే సగం ఉడికినవి, సగం ఉడకలేదు. అవి బాగా ఆరిన తర్వాతే మంచిగా ఉడుకుతాయంట. నాకు ఆ విషయం తెలీదు. అసలు ఈ వ్యవసాయాల గురించి అంటేనే నాకంత ఎక్కువ తెలియదనమాట. సో ఇంక పంపించింది కదా అని వేసేసాను. అదే బయట అనుకోండి పావుకి చాలా తక్కువొస్తాయనమాట. అదే ఇంట్లో ఉంటే మనం ఎక్కువ వేసుకుంటాం కదా! దుంపలు నేను తింటాను. మా చిన్నోడు తింటాడు. పెద్దోడు తినడు కానీ. అందులోకి చామదుంపలు, ఎగ్, ఇందులో ఎండు రొయ్యలు కానీ, ఎండు చేప కానీ వేసుకుంటే చాలా బావుంటది. అందులోని ఈరోజు చామదుంపల పులుసు చాలా టేస్ట్‌గా వచ్చిందనమాట. చిక్కగా పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఇంకా మా లూసి రూబీకి ఇడ్లీ వేద్దామనేసి పిండి నిన్నే కదా గ్రైండ్ చేసుకున్నాను. అది సాల్ట్ వేసానా వేయలేదా అన్న డౌట్ అనమాట. కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాను. అందుకోసమే చూస్తున్నాననమాట. పుల్లగా ఉంది. బట్ ఉప్పు లేదనమాట. అంటే కొంచెం ముందుది ఉండిపోతది కదా! అది ఇది కలిపాననమాట. అందుకోసమైతే ఇంక ఇడ్లీ పెడుతున్నాను. మా వాడికొచ్చేసి దోసలు వేద్దాము, ఇడ్లీ వేసేద్దాము అని అనుకుంటున్నాను. చూడాలి, వాడికి ఇంకా కోల్డ్, కాఫ్ తగ్గలేదు పాపం. నెబులైజర్ అయితే పెట్టుకుంటూ ఉన్నాడనమాట మధ్య మధ్యలో. వాడికి నెబులైజర్, కోల్డ్, కాఫ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏదో కొత్త వైరస్ అంట. పిల్లలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ వైరస్ వచ్చినా మెయిన్ కోల్డ్, కాఫ్ సీజన్ బట్టి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హాట్ వాటర్ ఇచ్చినా సరే ఆడు సీజన్ బట్టి వాడికి హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటది. సో ఇంక తర్వాత అయితే ఇడ్లీ పెట్టేసాను. చట్నీ ఉందనమాట. ఉంది. అందుకోసం ఇంక చేయలేదు. సారీ, నైట్‌ది రైస్ మిగిలిపోయింది. ఆ రైస్‌ని ఇంకా వామన్నం తాలింపు పెట్టేసుకుందాం అంటున్నాను. సారీ, ఇడ్లీ కాదు, నేను మర్చిపోయాను. వామన్నం తాలింపు పెట్టుకొని ఇద్దరు వేడివేడిగా తినేద్దాం అనుకుంటున్నాము. నైట్ కొంచెం రైస్ ఎక్కువ కుక్ చేసేసాను. సో ఇంక మా వారొస్తారు తింటారనేసి ఇంకా అది లేట్ అవ్వేటప్పటికి ఇంకా రైస్‌నైతే ఇంకా వదిలేసాననమాట. పెరుగన్నం అయితే తినడు. మార్నింగే తినబుద్ధి కాదు కదా! ఇలా వామన్నం తాలింపు పెట్టుకున్నామనుకోండి, సో మనకి వేడివేడిగా బావుంటది కూడా. చాలా బావుంటది. ఇంక నేను చామదుంపలకి మసాలా గ్రైండ్ చేసేసుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే పులుసుకైతే అన్నీ మసాలా వేపేసుకుంటున్నాను. ఇంకా ఉడికిన చామదుంపలు పీల్ చేసేసుకున్నాను. ఎగ్‌ని కూడా ఫ్రై లంచ్ అవ్వలేదనమాట. మార్నింగ్ నుంచి బయట మెట్ల కింద వాషింగ్ మిషన్ దగ్గర అంతా క్లీన్ చేశాను. సో అంటే గదులు కడిగిన రోజున టైం ఉండదనేసి, అంటే షూ ర్యాక్ అది ఉంటే అదంతా క్లీన్ చేస్తాను. అండ్ వాష్రూమ్స్ డీప్ క్లీన్ చేశాను అనమాట. సో ఇంక నడుము పట్టేసింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి బెడ్రూమ్ కూడా తుడవలేదు. ఇప్పుడు తుడిచేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు తింటానమాట. స్నానం చేస్తేనే కానీ చాలా చిరాకుగా ఉంది. సో ఎంత ప్రశాంతంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా! ఇది నాకు చాలా టైం పట్టేసింది. మార్నింగ్ నుంచి ఇదంతా క్లీన్ చేయడానికే సరిపోయింది. అవన్నీ తీసి పక్కన పెట్టి అదంతా క్లీన్ చేసి వాషింగ్ మిషన్ కింద అయితే మా లూసీ రూబీ హెయిర్ వచ్చింది. చాలా దారుణంగా వచ్చింది. ఇంకా షూ ర్యాక్‌ని కూడా క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టేసి
ఇప్పుడైతే సర్దాలు వాష్రూమ్ డీప్ క్లీన్ చేశాను అనమాట. అసలు పై నుంచి తోముకొని వచ్చేటప్పటికి నాకు 2:30 2:45 అయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు తినాలి. నాకు ఈ పని అవితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పనులన్నీ కంప్లీట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇప్పుడు లోపల కూడా మార్నింగ్ నుంచి తుడవలేదు, తుడిసేయాలి ఇప్పుడు. ఇంకా తర్వాత తుడిచేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు తింటానమాట. అలాగే మొక్కలో డోర్ దగ్గర అయితే చనిపోయి ఇంకా కుండీలు తీసేసాను. మళ్ళీ వేసినప్పుడు అయితే పెడతానమాట ఫ్రంట్ సైడ్ అయితే. లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడ మర్చిపోద్దు. ఫ్రెష్ అయిపోయి కాసేపు అలా మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. మళ్ళీ 3:30 అవ్వింది టైం అయితేను. ఇంక ఇలా కాదు, ఇవన్నీ సర్దాలి కదా, పని ఉంది కదా అనేసి ఇంక షూ ర్యాక్లన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే చిందరవందరగా ఉన్నాయి. క్లీన్ చేసేసాను కానీ సర్దడానికి కొంచెం బద్ధకం అనిపించింది. ఇంకా షూలు అవన్నీ కూడా వాటిలో సర్దేశాను అనుకోండి, ఇక్కడ నీట్గా ఉంటుంది కదా అనేసి. ఇంకా గదులు క్లీన్ చేసినప్పుడు విండోస్ అవి క్లీన్ చేయాలి. అందుకోసం అయితే ఇవి ఫస్ట్ మెట్ల కింద ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఆ రోజే అన్ని పనులు అయితే అవ్వవు కదా, ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఏది చేసినా సరే డీప్ క్లీనింగ్ నీట్గా అవ్వాలి కాబట్టి నేను ఒక్కొక్క రోజు చిన్న చిన్న పనులే పెట్టుకుంటున్నాను. సో అది కాకపోతే అవి చేసిన చిన్న పని అయినా కసిగా పట్టుదలగా చేస్తానన్నమాట. అది తొందరగా చేసేయట్లేదు, క్లీన్గా అవ్వాలి. మళ్ళీ మనం డీప్ క్లీన్ 1 ఇయర్ కానీ చేయము. సో డస్ట్ క్లీనింగ్ అంటే ఏదో పైన చేస్తాము కానీ అందుకోసమే కొంచెం టైం అయినా సరే ఒక్కొక్కటిగానే పెట్టుకుంటున్నాను. రోజుకి ఈ పని అయిందా అనిపిస్తుంది కానీ కాకపోతే నీట్గా అయింది కదా, అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నేను ఈరోజు ఈ మొక్కే క్లీన్ చేసుకున్నాను, బట్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో అదొక్కటి. మనకి వంట చేసుకుని పిల్లల్ని పంపించి ఇవి క్లీన్ చేసుకోవడానికి రోజు మొత్తం టైం అయిపోతుంది, సరిపోవట్లేదు అనమాట. ఆల్మోస్ట్ 4-5 వరకు మాత్రమే చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంకా పని చేయలేనమాట. ఇంకా పిల్లలు వస్తారు, వాళ్ళకి కుక్ చేయడం, పెట్టడం, వాళ్ళకి తెచ్చిన బాక్స్లు అవి క్లీన్ చేయడం, ఇవే సరిపోతుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రా పీస్లు ఉన్నాయి చూడండి, సోపులు పెట్టడానికి అది తీసుకొస్తారు, ఏదో ఒకటి చిన్న చిన్నదే. అదేమో అది కొద్ది రోజులకి ఊడిపోయింది అనుకో, అవి వేస్ట్గా పడి ఉంటాయి. నేనేమో పడేయాలనుకుంటాను, వీళ్ళేమో పడేయనివ్వరు నన్ను. నాకు చెత్త ఉంటే నేను బయట పడేయడానికే చూస్తాను అనమాట. నాకు కనిపించకుండా ఏం చేస్తానంటే మిద్దె మీద తోసేస్తాను. ఇంక అన్నీ ఒక కవర్లో పెట్టి మిద్దె మీదకి ఇసిరేస్తాను అనమాట. ఇంక నాకు కనిపించకూడదు. ఇక్కడ పెట్టాను కానీ తర్వాత ప్లేట్ అయితే తీసేసి మళ్ళీ మిద్దె మీదకి ఇసిరేసాను. అంటే కింద యూజ్ లేనిది ఇంకా నాకు కనిపించకూడదు అనమాట. ఏది కూడా యూజ్ లేని ఉపయోగపడింది నాకు ఇంకా కనబడకూడదు. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ వాష్ చేశాను, ఆరలేదు. ఇంకా ఇక్కడ మొక్కలు పెట్టుకున్నాను కదా, మంచిగా కనిపిస్తాయి ఇండోర్ ప్లాంట్స్ అని. అవి మా లూసీకి స్నానం చేయించినప్పుడు దాన్ని పెట్టుకుని మొక్కను పెట్టుకుని బాగా రుద్దేసింది. ఇంకా రుద్దేసి ఇంకా పీకి పడేసింది అనమాట. ఇంకా చనిపోయింది మొక్క అయితేనే. సర్లే కింద ప్లేట్లు అయితే వాష్ చేసేసి ఇంకా దీన్ని అయితే మేడ మీద షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ తెచ్చినప్పుడు వేసుకుందాంలే, ఈ లోపు అయితే ఇంకేమి తీసుకురాను. ఇంకేమీని ఇంక తర్వాత చూస్తాను. పక్కన ఒకటి చిన్నది వేసాను, అది గ్రోత్ అయితే దాన్ని చిన్నగా తీసుకొని అప్పుడు అందులోకి వేస్తాను. ఇంక ప్రస్తుతానికి ఇప్పుడు వేయననమాట. నాకు ఒక్కొక్కసారి నీట్గా అన్నీ సర్దుకోవాలి, కనిపించేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే మొత్తం అంతా ఖాళీ అయ్యాక ఒక్క ఫీలింగ్ వస్తుంది మంచిగా, అరే మంచిగా ఉంది కదా, నీట్గా ఖాళీగా అనిపిస్తుంది. ఇంకా వాష్రూమ్ టైల్స్ చూసారు, అసలు బ్లీచింగ్ సోడా పొడి వేసి ఇంకా రుద్దాను, చేతులు మొత్తం ఇంకా కొట్టుకుపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు నాకు ఆకలేస్తుందని బియ్యం పిండి ఆడించుకున్నాను కదా, దాంతో సర్వపిండి చేసుకున్నాను. దీన్ని ప్రాపర్ ఏమంటారు ప్రిపరేషన్ అయితే షార్ట్ వీడియో పెట్టాను చూడండి. సో అదైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఒక పక్క టీ పెట్టుకుని తర్వాత అయితే ఇది అందులో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది, టీలో తింటేనే క్రిస్పీగా అయితేను. సో అది ఇంకా తినాలన్నమాట. ఇంక ఈలోపు మా వాళ్ళు వస్తారు. ఆల్రెడీ ఈరోజు చామదుంపలు ఎగ్ పులుసు కదా, ఇంకా అది రైస్ కుక్ చేసుకుని పెట్టేస్తాను. లేదంటే ఇన్ కేస్ తినరు అంటే ఎగ్ రైస్ చేస్తాను అనమాట. సో ఇది ఇంకా తర్వాత అయితే తెచ్చుకుని తినాలి. ఇంకా ఆకలేస్తుంది. అంటే 3కి తిన్నాను కానీ నాకు తినాలని అనిపించలేదు. చామగడ్డల పులుసు అంటే ఏమో అంత ఇష్టంగా ఉండదు. ఎగ్ వేసాను కాబట్టి బాగుండింది కానీ మరీ అంత ఇష్టంగా తినననమాట. ఇంక ఇది క్రిస్పీగా పచ్చి శనగపప్పు అది వేసాను కదా, చాలా బాగుండింది.
నార్మల్గా తినే కన్నా ఇలా టీలో డిప్ చేసుకుంటే చాలా బాగుండింది అనమాట. సో ఇంకా ఇప్పుడు తినేస్తున్నాను, వేడివేడిగా తింటున్నాను, ఆకలేస్తుంది. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా, ఇంక ఈవినింగ్ ఫ్రెష్ అయ్యే పని లేదు. ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడు బట్టలున్నాయి అవన్నీ కూడా మడత పెట్టుకుంటాను. ఇంక పిల్లలు తెచ్చిన క్యారేజీలు అవి క్లీన్ చేయడానికి మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ అవుతూ ఉంటదనమాట. ఇంకా కిచెన్‌లో క్లీన్ చేసుకోవడం అవన్నీ సరిపోతది. చాలా టైం పట్టుద్ది. సో, ఇంక మార్నింగ్ చేసే పని మార్నింగ్ ఉంటది. ఈవినింగ్ చేసే పని ఈవినింగ్ ఉంటదనమాట. సో, మనం ఖాళీగా కూర్చోవాలి, ఫోను చూడాలి అంటే ఇంకెక్కడ పని అక్కడ వదిలేసి చేయాలి. లేదంటే చేస్తూ ఉంటే చాలా పని ఉండిద్దనమాట. సో, ఇంక ఈ పండగ అయ్యేంత వరకు ఇలా క్లీనింగ్ ఉంటుంది. అది వేడివేడిగా తినేయడం వల్ల ఏంటంటే మొత్తం అంతా ఒకేసారి మింగేసాను. అది గొంతులో గుచ్చుపోయిందనమాట. ఇంక నాకు గుచ్చుపోయి నొప్పొస్తుంది గొంతు. అంటే సో బియ్యం హాయ్ తిని అండి, క్రిస్పీగా ఇప్పుడు టైం నైట్ 7 అవుతుంది. మార్నింగ్ చేసిన కొంచెం కర్రీ ఉండింది, ఇంక ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకు తిందామనేసి. సో ఇంకా కర్రీ ఏం చేయలేదు, బద్ధకం వచ్చేసింది మార్నింగ్ నుంచి క్లీనింగ్ చేసుకుని. అందులోకి ఈవినింగ్ బియ్యం పిండితో సర్వపిండి చేసుకున్నాను కదా, తినేటప్పటికి పొట్ట ఫుల్ అయిపోయింది. ఇప్పుడు పిల్లల కోసం మాత్రమే ఉండాలి, నాకైతే ఫుల్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అసలు వ్లాగ్ తీయడం ఏమి కుదరలేదు, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ప్రాపర్గా అయితే వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు, అంటే ఇంకా ఈ క్లీనింగ్తో వ్లాగ్ తీయడం ఏమి అవ్వట్లేదు అనమాట. అందుకోసమే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ చేద్దామనేసి మొబైల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి అయితే అన్నం వార్చుకున్నాను. ఇప్పుడు అన్నీ 7 అవుతుంది కదా, వేడివేడిగా అయితేనే తింటారు పిల్లలు. రేపు ఒక్కరోజే స్కూల్ ఉంది, ఇంకా ఫ్రైడే నుంచి హాలిడేస్ అనమాట. సో రేపు ఎల్లుండిలో అయితే నా పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి, మ్యాక్సిమం చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా అవ్వదు. సో అంతే, ఇంక ఇప్పుడైతే చేసుకుని తినేసి పడుకుంటాను. ఫుల్గా టైర్డ్ అయిపోయాయి అనమాట. అంటే నేను టైల్స్ అంతా కూడా పైనుంచి తోముకుంటూ వచ్చాను. ఎప్పటి నుంచో అసలు తోమలేదనమాట, నార్మల్గా కిందే తోముకునేదాన్ని. ఇప్పుడు డీప్ క్లీన్ చేశాను అనమాట. బీషింగు, సోడా పొడి ఇవన్నీ వేసి చేతులు అయితే ఇంకా తినేసాయి అనమాట. హ్యాండ్స్ మొత్తం తినేసినట్టు మండిపోతున్నాయి. అంటే సోడా ఇంకా బ్లీచింగ్ పెట్టుకొని తోమేశాను కదా, ఇంకా గ్లౌజులు కూడా వేసుకోలేదు. ఇంకా అలాగే ఇంకా పిచ్చిగా చేసేసాను, పిచ్చిగా అయిపోవాలి పని, నీట్గా అవ్వాలనేసి పిచ్చి పిచ్చిగా చేసేసాను. ఇంకా అవి స్టాండ్లు అవి గీరుకుపోయి, చేతుల నిండా గీరుకుపోయి. సో ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంతే, ఈ వీడియో అయితేనే చేసుకొని తినేయాలి, 7 అయిపోతుంది కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.